సూపర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం చికెన్ 555 అనేది చేయబోతున్నాం. ఫైనల్గా అయితే చికెన్ అయితే కడుక్కోవడానికి ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాం ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ 555 అయితే చేయబోతున్నాం. నిన్నైతే హోటల్లో అయితే టేస్ట్ అయితే చేశాను. నేను మా ఫ్రెండ్ అయితే ఇలా ట్రై చేయబోతున్నాం. ఒకసారి మీరు కూడా ఈ వీడియోని అయితే చూసేయండి. చికెన్ అయితే బాగా అయితే కడుక్కుంటా ఉన్నాం మేమైతే. పొలాల్లో అయితే పాయింట్ అయితే బాగుంది. ఎరా తమ్ముడు చూపేట ఒకసారి. ఇప్పుడు ప్రిపేర్ అయితే చేయబోతున్నాం. ఫైనల్గా మా తమ్ముడు అయితే వంట చెరుకు అనేది తీసుకుంటా ఉన్నాడు. ఏందిరా ఎప్పుడు వీడు మామిడి చెట్ల కిందనే చేస్తూ ఉన్నాడు అనుకుంటుందా? విలేజెస్లో అయితే ఇలాంటి లొకేషన్సే ఉంటాయి. పీస్ఫుల్గా బాగా చేసుకోవచ్చు వంటలు అనేవి. కడిగి పెట్టుకున్నటువంటి బోన్లెస్ చికెన్లోకి అయితే 1 కప్పు కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నా. 1 కప్పు బియ్యపిండి, చిటికెడు ఉప్పు, కోడిగుడ్డునైతే పగలు కొట్టుకొని వేసుకోవాలా. అలాగే దీన్ని మిక్సింగ్ చేసుకోవాలా నీట్గా. మిక్సింగ్ చేసుకొని పక్కనైతే పెట్టేయాలి 10 నిమిషాలు. మా ఓడైతే పొయ్యి అయితే రెడీ చేస్తూ ఉన్నాడు. వెళ్ళరా వెళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేసుకోండి. చికెన్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడైతే పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం చికెన్ 555కి. 1 కప్పు ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాం. ఫైర్ బ్రాండ్ మాదిరి వెలుగుతుంది పొయ్యి. అంత అయితే నాయన ఏందిదా వైల్డ్ ఫైర్ మాదిరి వెలుగుతూ ఉంది. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఆయిల్లో అయితే ఏం చేసి దానికి ప్రిపేర్ అయితే చేసుకుందాం. ఫైనల్గా మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఆయిల్ అయితే తోయేస్తున్నాం. వేసాయి సుర్ర అని వస్తూ ఉంది సౌండ్ అయితే. ఫైనల్గా నాకు ఇష్టమైన లెగ్ పీస్ అయితే మా బుడ్డోడు కావాలా అంటుంటే వాడి కోసం అయితే తెచ్చాను. ఇది దీంట్లో సబ్జెక్ట్ అయితే ఇది కాదు. ఇది మా ఓడి కోసం అయితే తింటానంటే మా ఫ్రెండ్ అయితే ఏరా కావాలా చికెన్ పీస్ కావాలంటాడు. చికెన్ అయితే నూనెలో అయితే బాగా అయితే కాగుతూ ఉంది. కలపరా, కింద పడుతుంది చూడదు. చికెన్ 555 అయితే గుమగుమలాడిచ్చేస్తుంది అట్నే. మీరు ఫస్ట్ నుంచి వీడియోలు చూస్తున్నారు కదా, ఈ వీడియో వేరే లెవెల్ అయితే మీరు లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థం అవుద్ది చికెన్ 555 అంటే ఏందో. 1 కేజీ చికెన్ అయితే తీసుకుని వచ్చినాము. ఒకడు ఇంకొకడు నాతో కలిపి మొత్తం 5గురికి కేజీ చికెన్ సరిపోద్దిరా? తక్కువే. ఏమైనా పాపం కోళ్ళని బతకనివ్వండిరా. దీంట్లో అయితే చికెన్ 555లో అయితే 1 లెగ్ పీస్ అయితే వేసిండు. ఆ లెగ్ పీస్ ఆ బుడ్డోడు కానీ చెప్పాం కదా, వాడికి అయితే ఇవ్వట్లేము ఇప్పుడు మేము.
ఏంట్రా రేయ్. లేకపోతే నేను లాకి వెళ్ళిపోతా ఇంటికి. వెళ్ళిపోతావా ఆ, ఈ బాక రైడ్కి నేను లాక్కొని వెళ్ళిపోతాను. అసలు నీకైతే ఇచ్చేదేలే. అయితే నేను లాక్కపోతాను. నీకు ఇవ్వనరా అంటే నువ్వు ఎట్లా లాక్కుపోతావురా? లేకపోతే అవన్నీ కింద పడేసి వెళ్ళిపోతా. తీసుకుపో, దాంతో ఏం పని ఉంది? కలిపేసాం ఆల్రెడీ. అవన్నీ దీన్ని పడేసి వెళ్ళిపోతా. చికెన్ త్రిబుల్ ఫ్రై అయితే చేస్తున్నాం. బాగా టేస్ట్ ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ రా నువ్వా? 4th క్లాస్. నీకేమేమి వచ్చావు? టేబుల్స్ వచ్చా? ఏదైనా మా కోసం అయితే ఒక టేబుల్ చెప్పా. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6. అయ్యో లెక్కేస్తుంది అయ్యో తిస్సు. చికెన్ త్రిబుల్ ఫ్రై కావాల్సిన బోన్లెస్ పీసెస్ అయితే మంచి కలర్ మీద వచ్చాయి. ఇవి అయితే తీసి పక్కన అయితే పెట్టేద్దాం కాసేపు. అన్న ఒక లెగ్ పీస్ అన్న, నువ్వు తినబాకు, నాకు ఇయ్యి అన్న, నేను తింటాను. ఇదో తినరా, రా తిందురా, తిను తిను. అడిగావు కదరా, తిని వెళ్ళి అడిగావు కదా తిని. ప్లేట్లో ప్లేట్లో ఇంకా రెడీ కాలేదు, నీకే ఇస్తానులే లెగ్ పీస్ అయితే. ఓకే. ఆయిల్లో వేసుకున్నటువంటి కరకరలాడే చికెన్ త్రిబుల్ ఫ్రై ముక్కలను అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇవైతే బాగా అయితే రెడీ అయిపోయినాయి. ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకొని ఇంకా తయారీ చేసే విధానం అయితే చూపిస్తాను. బాగా గుమగుమలాడిచ్చేస్తుంది అట్నే. చికెన్ త్రిబుల్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నారని ఇంటికాడ ఉన్నోన్నైతే నన్ను పిలిచారు. అది ఎంత టేస్టీగా ఉంటుందని మా లాలు అన్న చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే నిద్రపోయేవాడిని లేసి వచ్చాను ఆ చికెన్ ట్రిపుల్ ఫ్రై తిందామని. మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూపిస్తాను నేను మీకు. మంట బయట నుంచే కాదు లోపల నుంచి కానీ పుట్టిస్తాడు లాలు బాయ్. అబ్బా ఏందా స్వామి అయితే వేసాం. ఫైర్ నువ్వా? అలాగే తెల్లగడ్డ ముక్కలు వేస్తున్నాం. మొత్తం చైనీస్ స్టైల్లో చేస్తున్నాడు చికెన్ ట్రిపుల్ ఫ్రై అయితే. చికెన్ త్రిబుల్ ఫ్రై చైనీస్ స్టైల్ అయితే ఉంటుంది. మంట లోపలికి కానీ తీసుకొని వచ్చాడంటే ఈయన మామూలు మనిషి కాదు స్వామి. ఎర్రగడ్డలు అయితే వేసుకుంటున్నాం. టేస్ట్ ఇప్పుడే గుమగుమలాడిపోతా ఉంది. మొత్తం చైనీస్ స్టైల్లో చేస్తున్నాడు. వెన్న వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటున్నాం, కొద్ది కారం పొడి, కొద్ది గరం మసాలా, ఆరోగ్య పెరుగు అయితే వేసుకుంటున్నాం. ఆరోగ్యాన్ని ఎందుకు వేసుకోవాలరా? టేస్ట్ అయితే వేరే లెవెల్ వస్తుంది. వేరేది రాదా? ఇప్పుడు ఏంది లాస్ట్కి హల్వా చేసిండు. ఇప్పుడైతే కరకరలాడించే త్రిబుల్ ఫైన్ అయితే ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి పాకంలో అయితే వేస్తా ఉన్నాం. ఒకసారి ఒక తిప్పుకొని అయితే గుడుగుడలాడించేద్దాం. ఫైనల్గా అయితే కరకరలాడించే చికెన్ త్రిబుల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి అయితే తీసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం. గుమగుమలాడించే త్రిబుల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీంట్లో వేసుకొని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకొని అయితే తినేద్దాం. ఎర్రగడ్డ ముక్క చికెన్ త్రిబుల్ ఫ్రై టేస్ట్ అయితే వేరే లెవెల్. ఫైనల్గా చికెన్ త్రిబుల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ అయితే చూసేస్తాం. కొద్దిగా నిమ్మదబ్బ పిండుకొని అయితే ఎర్రగడ్డ ముక్క తీసుకొని బా కరకరలాడిచ్చేస్తున్నట్టునే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ త్రిబుల్ ఫ్రై అయితే అదిరిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. ట్రెండింగ్ టైమ్స్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే మీరు పెట్టేస్తారు, నేను అనుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, అన్న నాకు చికెన్ అయితే ఇచ్చిండు. చికెన్ అయితే అద్దిపోతుంది. టేస్ట్ అయితే బాగుందంట బుడ్డోడికి అయితే. బాగుంది, కావాలంటే మీరైనా చేసుకుని తినండి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేయండి.